హాయ్ ఫుడీస్, ఈరోజు మనం ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ అంటే నూడిల్స్ రైస్ మిక్స్ అయ్యి చేస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది. ఇది మా అబ్బాయి చేయమన్నాడు అని చెప్పి ఇంట్లో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ మనం ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో మనం ఎగ్ బీట్ చేసి వేసుకుందాం. ఎగ్ని మరీ ముక్కలు కాకుండా ఇదిగో ఇప్పుడు చూస్తున్నట్టు కొంచెం తిప్పుతా ఎగ్ని బీట్ చేసుకుందాం. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి, క్యారెట్, నెక్స్ట్ క్యాబేజీ కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇది కొంచెం పెద్ద మంట మీద పెట్టుకొని చేసుకుంటే ఎగ్ బాగా ఫ్రై అవుతుంది. దాంతోపాటు ఇవి కూడా బాగా ఫ్రై అవుతాయి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం రైస్ వేస్తాం కదా, అప్పుడు సరిగ్గా మిక్స్ అవ్వదు. అందుకే నూడిల్స్ కాబట్టి మరీ ముక్కలు అవ్వకుండా బాగా కలుపుకుందాం. అంటే ముక్కలు అయిపోతే బాగోదు కదా, అందుకే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాను పైన. తర్వాత ఆర్చి గరం మసాలా వేసాను. నూడిల్స్ మసాలా కన్నా ఈ గరం మసాలా, ఆర్చి చికెన్ మసాలా ఈ రెండు బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. ఆర్చి చికెన్ మసాలా, గరం మసాలా వేసాను. తర్వాత సోయా సాస్ వేసాను. కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. సోయా సాస్ కొంచెం వేసినా ఎక్కువగా కలర్ వచ్చేస్తుంది, కొంచెం సరిపోతుంది. నేను కొంచెం కారం కూడా వేసాను, దీంట్లో స్కిప్ అయింది వీడియో అది. కొంచెం కారం కూడా వేసుకోండి. నూడిల్స్ మరీ ముక్కలు అవ్వకుండా ఇలాగా కలుపుకోండి. రైస్ వేస్తున్నాను. ఇది నేను బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ కొంచెం కింద వేసుకోండి. కొంచెం ఆయిల్ తక్కువైందని ఆయిల్ కూడా వేసాను. సాల్ట్ తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే మాత్రం తిన్నాను కదా, అందుకే సాల్ట్ చూసుకుంటూ వేసుకోండి. టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మీకు. దీన్ని బాగా కలుపుకోండి. నాకు దాంతో స్పూన్తో కలపడం రావట్లేదు, అందుకే రెండు స్పూన్లు పెట్టుకొని కలుపుతున్నాను. ఈవెన్గా కలుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, కింద పడిపోతూ ఉంటుంది. అయిపోయింది. తర్వాత లాస్ట్ ఒకసారి సాల్ట్ కారం చూసుకోండి, కావాలంటే కొంచెం మిక్స్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేయండి, ఆఫ్ చేసుకోండి. నూడిల్స్ రెడీ. ఫ్లాష్ మ్యాన్ నూడిల్స్ రెడీ. లాస్ట్కి అయితే ఇలా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఈవెన్గా అన్నీ బాగా కుక్ అయినాయి.
ఇంట్లో చికెన్ కర్రీ ఉంది, దాంతో ట్రై చేద్దామని చెప్పేసి చూడాలి ఎలా ఉంటుందో. పైన ఆనియన్స్ వేసుకొని వేడివేడిగా ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ తిందాం ఎలా ఉందో. మా అబ్బాయి ఫేస్ తీరా అంటే ప్లేట్నే తెస్తున్నాడు. ఓకే ఓకే, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.